మీ చదువుల్లో మీకున్న పోరాటమా? అది మీ ఆరోగ్య విషయంలో ఉన్న పోరాటమా? ఆర్థిక విషయాలు ఉన్న పోరాటమా? మారని వ్యక్తుల చేతలు కలుగుతున్న పోరాటమా? మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారు కలుగు చేస్తున్న బాధల వలన ఏర్పడుతున్న పోరాటమా? మీ పోరాటం ఏదైనా మీరే పోరాడక్కర్లేదు. మీ పోరాటం ఏదైనా మీ తిప్పులు మీరే పడక్కర్లేదు. మీ పోరాటం ఏదైనా మీ బలమే, దానికి ఆధారం అవసరం లేదు. మీ కొరకు పోరాడేవాళ్ళని దేవుడు ఏర్పాటు చేశాడు. మీ కొరకు ఆయుధాలు పట్టుకునేవాళ్ళని ఏర్పాటు చేశాడు. మీ కొరకు బోర్లు పట్టుకుని ఏర్పాటు చేశాడు. మీ కొరకు మందసారి మోసే వాళ్ళు ఏర్పాటు చేశాడు. వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని గెలిపించడానికే ప్రయాసపడుతున్నారు. నీ గెలుపు కోసం పోరాడేవారిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది ఒక క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అద్భుతమైన కార్యమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు సంతోషం కలిగితే చప్పట్లు కొట్టేసి ఆయన మహింపరచండి. క్రైస్తవ్యంలో మాత్రమే దేవుడు చేసిన గొప్ప కార్యం. మీ పోరాటం కోసం, మీ గెలుపు కోసం, మీ విజయాల కోసం చేతులెత్తేవారిని, మోసేవారిని దేవుడు ఏర్పాటు చేశాడు. సంతోషంగా ఉండండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. క్రీస్తు యేసునందు మీ కన్ని విషయములో అత్యధిక విజయము కలదు. ఆమేన్.